నేనున్నాను, మీరు చెప్పిన ప్రతి సమస్య నేను తీరుస్తాను, నా కోసం మీరు వెయిట్ చేశారు, అందుకే మీకోసం నేను ఇక్కడ ఆగి నేను మీతో మాట్లాడతానని చెప్పిన నాయకుడు. మా ఇప్పుడు రోజా చూసుకుంటే సనాతన ధర్మం అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు. మరి ఇప్పుడు ఏమైపోయింది? ఆ సనాతన ధర్మం అని చెప్పి అంటుంది కదా. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే సనాతన ధర్మం అన్నారో ఆ సనాతన ధర్మానికి కట్టుబడి ఉండి టిల్ ఈ రోజుకి కూడా, ఈ సెకండ్కి కూడా తిరుపతి దేవస్థానం దగ్గరికి వెళ్ళి భగవంతున్నే సాష్టాంగ నమస్కారం చేసి క్షమించండి, తప్పు జరిగిపోయింది అని వేడుకున్నటువంటి పరిస్థితి. అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరు ఎవరైతే ఈరోజు అక్కడ వైద్యం తీసుకుంటా ఉన్నారో ఆ తొక్కిసలాట్లో ఇబ్బంది పడి వాళ్ళందరూ కూడా రెండు చేతులైతే దండం పెట్టి తప్పైపోయిందమ్మా, క్షమించండి అమ్మా, తప్పు జరిగింది అని రెండు చేతులైతే ప్రాధేయపడతా ఉన్నాడు. అది కదా నాయకుడి లక్షణం అంటే, అది కదా రియల్ హీరో. కాదు రియల్ హీరో అంతవరకే బతుకన్నావే, రియల్ హీరో అతను. రియల్ హీరో అంటే ఏంటో ఈరోజు పవన్ కళ్యాణ్ చూసి ఎవడైనా సరే ముక్కు మీద ఏలేసుకోవాల్సిందే. అతని గౌరవం, ప్రజల మీద ఉన్నటువంటి ప్రేమ, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రజల మీద చూపించే ప్రేమని, గౌరవాన్ని చూసి ఎవడైనా ఎదుటివాడికి మాట్లాడడానికి ఆస్కారం కూడా లేదు. ఎందుకు అసలు పవన్ కళ్యాణ్ రియల్ హీరో అంటున్నారు మీరు? ఒక రియల్ హీరో అన్నని కొన్ని నిదర్శనాలు చెప్తానండి. ఒక అర్ధరాత్రి కారులో వస్తూ ఉంటే ఒక వ్యక్తి అక్కడ నిల్చొని ఆయన కోసం ఎదురు చూస్తా అర్జీ ఇలా చూపిస్తే అప్పటికప్పుడు కారు ఆపి వాళ్ళు ఎక్కడైతే కింద కూర్చొని లెగలేని పరిస్థితి వాళ్ళది, వాళ్ళతో పాటు కింద కూర్చొని వాళ్ళు ఏదైతే చెప్తా ఉన్నారో వాళ్ళు చెప్పిన ప్రతి సమస్యని విని వాళ్ళ పిఏతో చెప్పి ప్రతి ఒక్కటి నోట్ చేయించుకొని వాళ్ళు ఇచ్చిన అర్జీ తీసుకొని వాళ్ళ చెయ్యి పట్టుకొని నేనున్నాను, మీరు చెప్పిన ప్రతి సమస్య నేను తీరుస్తాను, నా కోసం మీరు వెయిట్ చేశారు, అందుకే మీకోసం నేను ఇక్కడ ఆగి నేను మీతో మాట్లాడతానని చెప్పిన నాయకుడు. అదే నీ బతుక చేయగలవా? ఎక్కడో ఒక గుళ్ళోకి వెళ్ళావు తమిళనాడులో, నువ్వు నీ భర్తతో, ఎవరో నువ్వు అసలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, కానీ నీతో ఒక సెల్ఫీ దిగుదామని అడిగితే ఇలా ఏదో అంటరాని వాళ్ళలాగా ఇలా వెనక్కి అసలు ముట్టుకోవా? కనీసం తగలవా? తగిలితే ఏమవుతుందని అడుగుతా. నువ్వు గుడికి వెళ్ళావుగా, నీకు మానవత్వం ఉందా? భగవంతుడు అంటే ప్రేమ ఉందా? ఇలాంటి బతుకులు, ఇలాంటి లుచ్చా బతుకు నీదయ్యి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి, వెంకటేశ్వర స్వామి గురించి, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడతావా? పవన్ కళ్యాణ్ అనేవాడు ఈరోజు రియల్ హీరో, రియల్ స్టార్. ఈరోజు భగవంతుడితో సమానంగా చూస్తూ ఉన్నారు. ఆయన చేసిన ప్రతి ఒక్క సినిమాలో వచ్చినటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రజల కోసమే దారపోసాడు, రైతుల కోసమే దారపోసాడు, కష్టంలో ఉన్న కుటుంబాల కోసమే దారపోసాడు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేద కుటుంబంలోనే దారపోసాడని నేను చాలా గౌరవంగా చెప్పగలను. నువ్వు కొన్ని కోట్ల రూపాయలు దోసేసావు, నీ జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్లు దోసుకున్నాడు. ఏ ఒక్క రూపాయైనా మీ బతుక్కి ఆంధ్ర రాష్ట్ర ప్రజల దగ్గరే దోచుకున్నారు కదా, ఏ ఒక్క రూపాయైనా మీ బతుకు ఇచ్చారా? ఏ ఒక్క రూపాయైనా ఆర్థిక సాయం చేశారా? ఆయన ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే బతుకుతూ ప్రజల్లోనే ఉంటూ ఆయన జీవితాన్ని ప్రజలకే అంకితం చేసి ఆంధ్ర రాష్ట్రానికి అంకితం చేసి ఆయన సంపాదించిన ప్రతి రూపాయి కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసమే, కష్టాలు ఉన్న వారి కోసమే గత ఎన్నో 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. ఆయన చేసే మంచి పనులన్నీ కూడా ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నావు నువ్వు. ఈరోజు ఆయన ఏం చేశాడని సనాతన ధర్మం అనడం తప్ప, సనాతన ధర్మంలో బతుకుతూ ఉన్నాం కాబట్టి, ఆయన సనాతన ధర్మానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి, ఆయన సనాతన ధర్మంలో బతుకుతూ ఉన్నాడు కాబట్టి ఆయన సనాతన ధర్మం అన్నాడు. నీకేంటా అంట నొప్పి? ఈరోజు సనాతన ధర్మంలో ఉన్నాడు కాబట్టి తిరుపతి దేవస్థానానికి వచ్చి భగవంతుని వేడుకున్నాడు, సాష్టాంగ నమస్కారం చేసి అక్కడ ఇబ్బంది పడ్డ ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని కూడా వేడుకున్నాడు చేతులెత్తి. ఈరోజు తప్పు జరిగింది, ఏది జరిగినా ప్రభుత్వం నడుస్తూ ఉంది మా ఆధీనంలో కాబట్టి మేము చేసిన తప్పుగానే భావిస్తూ ఉన్నాము, మళ్ళీ ఇలా జరగకుండా చూస్తామని ప్రతి ఒక్కరిని వేడుకున్నాడు, ప్రాధాయపడ్డాడు. మీ బతుకు అది ఏ రోజున చేయగలరా? మీ బతుకు ఏ రోజున చేసావా? నువ్వే ఉన్నావు టూరిస్ట్ మినిస్టర్గా. ఏ ఒక్క రోజైనా చచ్చిపోయిన కుటుంబాల దగ్గరికి వెళ్ళి, గల్లంతైన కుటుంబాల దగ్గరికి వెళ్ళి పరామర్శించావా? ఎంతో కొంత ఆర్థిక సాయం చేసావా? ఎవరినైనా ఆదుకున్నావా? ఎవరినైనా గుండెలకు అద్దుకున్నావా? వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగిందా? ఏమీ తెలియని బతుకులు మీవి. ఎక్కడ దోచుకుందామని సంపాదించుకునే బతుకులు మీవి. అలాంటి వాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఉన్నారా? పవన్ కళ్యాణ్ గురించి ముఖ్యంగా నువ్వు మాట్లాడే స్థాయి కానీ స్తోమత కానీ నీకుందా? అసలు నువ్వు ఏ రీతిలో మాట్లాడతావు ఆయన గురించి?
ఒక మంచి మనసున్న మహారాజు, ఒక మంచి మనిషి, భగవంతుడితో సమానంగా చూస్తూ ఉన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా, ప్రతి ఒక్క రైతులు కూడా. అలాంటి మనిషిని పట్టుకొని ఈరోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నాం. ఏదైతే ఆయన ఈరోజు ఒక మినిస్టర్గా ఉన్నాడు, ఆ మినిస్టర్కి తగ్గ లెవెల్లో పనిచేస్తున్నాడు. కాలువలు కడితే కాలువలో నీళ్లు పోతున్నాయి లేదని కింద కూర్చొని వంగి మరి ఆ డ్రైనేజ్ కాలువలో చేతులు పెట్టి చూసే నాయకుడు. నీ జగన్మోహన్ రెడ్డి కనీసం రోడ్డు మీద నడిచేవాడా? కనీసం మీరు సెంట్లు కొట్టుకొని సెంటు కూడా ఆరక ముందే కారెక్కి వెళ్ళిపోయే బతుకులు మీవి. ఒక మినిస్టర్ లెవెల్లో ఏ మినిస్టర్ పనులు చేశాడా? ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు ఎప్పుడైనా గత 5 సంవత్సరాలు చేశారా? పోనీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూసారా? మీ బతుకు మీరన్నా చూసారా? ఎక్కడ దాకా దోచుకోవడం, ఎక్కడ పడితే అక్కడ భూ కబ్జాలు, స్కాములు, ఎర్రమట్టి దెబ్బలు, నేలలు, ఎక్కడ పడితే అక్కడ ఇసుకలు, స్కాములు మీరు. కానీ ఈరోజు కేవలం ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసమే, ప్రజల కోసమే ఈరోజు పరిపాలన చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా సరే పవన్ కళ్యాణ్ గురించి ఎదురు చూసే కుటుంబాన్ని కలవకుండా వెళ్ళిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఆయన స్వచ్ఛందంగా కారు దిగి వాళ్ళతో పాటు కింద కూర్చొని వాళ్ళు చెప్పిన ప్రతి సమస్య వింటూ వాళ్ళ దగ్గర అర్జీలు తీసుకొని 24 గంటల వాళ్ళ పనిచేసి పెట్టిన నాయకుడు. ఆడబిడ్డకు రక్షణ కలగాలి అంటే, ఏ ఆడబిడ్డని ఇబ్బంది పడతా ఉందంటే వెంటనే గుర్తొచ్చే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు